నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మంచి ఉద్యోగం, ఇల్లు, అలాగే ఆస్తులు ఉన్నా సరే కానీ కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో లంచాలకు అలవాటు పడి అవినీతి చేస్తూ ఉన్న వారికి కువైట్ కోర్టులు మాత్రం తీవ్రమైన కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. తాజాగా కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న 2 ఉద్యోగులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 4 లక్షల దినార్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ముఖ్యంగా వీరు లంచం మరియు అలాగే బయట ఎక్కడికైనా వాళ్ళు తనిఖీలకు వెళ్ళినప్పుడు షాపుల ఓనర్ల దగ్గర నుంచి కానీ లేకపోతే ఇతరుల దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం, అవినీతికి పాల్పడుతూ ఉన్నారని చెప్పి, అలాగే వాళ్ళకు ఇచ్చిన ఉద్యోగం ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్యోగాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి, అలాగే వీరికి వ్యతిరేకంగా మనం చూసుకుంటే ఒక ప్రవాసుడైతే సాక్ష్యం చెప్పడం జరిగింది. నా తప్పేమీ లేదు, వీళ్ళిద్దరే ఇటువంటి పనులు నా చేత చేయించారు, కేవలం నేను వాళ్ళు చెప్పింది మాత్రమే చేయించానని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు కూడా ఒప్పుకోవడంతో ఆ యొక్క ప్రవాసుడికి శిక్ష నుండి మినహాయించారు. స్టింగ్ ఆపరేషన్ తర్వాత ఈ యొక్క అరెస్టులు జరిగాయి. దీనిలో అనుమానితులు అంగీకరించిన 2 లక్షల దినార్ల లంచంలో భాగంగా 50,000 దినార్లు అందుకున్నట్లయితే తెలిపారు. చట్టం అందరికీ సమానంగా వర్తింపజేస్తామని చెప్పి అధికారులు తెలిపారు. అవినీతిని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు తమకు సహకరించాలని చెప్పి కువైట్ అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.